హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి. అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అదేవిధంగా స్టోనోగ్రాఫర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఒకవేళ నోటిఫికేషన్ మీరు చూసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తానండి. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఈ పేజ్లో అయితే మీరు వస్తారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏ పోస్టుల కింద ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. హైదరాబాద్, అదేవిధంగా ఇక్కడ ఏపీలో కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. మీరు ఏ పోస్టుకు అప్లై అనేది చేయాలనుకున్నారో అక్కడైతే ఫస్ట్ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మేము చూసుకుంటే ఫస్ట్ నేనైతే అప్పర్ డివిజన్ క్లర్క్ అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడ దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత జెండర్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు సింగిలా, మ్యారీడా అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏ టైప్ అనేది. లేకపోతే ఇక్కడ మీరు సింపుల్గా అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాట్ అప్లికేబుల్ అనే పైన మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఉమెన్ క్యాండిడేట్ అయినా విడో, అదేవిధంగా డైవర్స్, ఉమెన్ జుడిషియల్ సపరేటెడ్ ఉమెన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే నో పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ఏదైనా అటానమస్ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో పైన ఉంచాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ విత్ మినిమం 3 years అనేది మీరు వర్క్ అని చేశారా అనేది ఇక్కడైతే అడగడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు వర్క్ అని చేసి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నో అని ఇక్కడ అలానే ఉంచాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీకు ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నో పైన అలానే ఉంచాల్సి అయితే ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో అనేది ఇక్కడైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది చూసుకుంటే జేపీఈజీ ఫార్మాట్లో 50 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడ సేమ్ ఫార్మాట్లో అయితే 50 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్ పైన వీళ్ళైతే ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీ హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజ్ నేమ్, తర్వాత మండల్, ఆ తర్వాత సిటీ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చండి. తర్వాత ఇక్కడ పక్కన చూసుకుంటే స్టేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే ఆంధ్రప్రదేశ్ అని, అదేవిధంగా తెలంగాణ నుంచి ఉంటే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే అది కూడా మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు అండి. ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుందని ఇక్కడ అడుగుతున్నారు. ఎందుకంటే మీకు తర్వాత అనేది అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళైతే మీకు ఇక్కడ ఇంటిమేట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈమెయిల్ ఐడి అడ్రస్ అనేది ఇక్కడ అడిగారండి, ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత రీటైప్ ఈమెయిల్ ఐడి అడ్రస్ అనేది మరోసారి ఫిల్అప్ అనేది చేసిన తర్వాత నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత జోన్ నేమ్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బెంగళూరు కిందికి అయితే వస్తారు కాబట్టి జోన్ అనేది బెంగళూరు అనేది ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత రైటింగ్ టెస్ట్ సెంటర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ స్టేట్లో ఉన్న సెంటర్స్ మాత్రమే చూస్ అయితే చేసుకోండి. తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏపీ వాళ్ళకు కూడా మ్యాక్సిమం అయితే హైదరాబాద్లోనే ఉంటుందండి. వేరే సెంటర్స్ అయితే ఇవ్వరు. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. హైదరాబాద్ అని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మంత్, అదేవిధంగా డేట్, ఇయర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దగ్గర అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ బ్రాంచ్ నుంచి చేశారని ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకున్న తర్వాత డిగ్రీ లేదా కోర్స్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్పెషలైజేషన్ అనేది ఇక్కడ మీకున్న సబ్జెక్ట్ ఏంటనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి.
తర్వాత యూనివర్సిటీ అదేవిధంగా బోర్డ్ అనేది ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డ్ నుంచి లేదా ఏ యూనివర్సిటీ నుంచి మీరు పాస్ అయ్యారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మంత్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ మంత్ ఆ తర్వాత ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్కోర్ యాజ్ అనేది ఇక్కడ చూసుకుంటే టోటల్ మార్క్సా లేదా సిజిపిఏ ఫార్మాట్లో మీకు ఉంటుందా అనేది ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు మీకు ఇక్కడ ఎంత మార్క్స్ ఉండే టోటల్ అనేది అదేవిధంగా మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది ఇక్కడ అవుట్ ఆఫ్ అనేది దగ్గర అయితే మీరు ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్లాస్ లేదా డివిజన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ క్లాసా లేదా అదర్ దెన్ ఫస్ట్ క్లాస్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే డిగ్రీ అనేది మీకు ఇచ్చిన టైమింగ్లోనే మీరు పాస్ అయ్యారా లేదా సప్లీలో పాస్ అయ్యారని ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు పాస్ అయ్యి ఉంటే ఎస్ అని, లేకపోతే నో పైన ఇక్కడ మరి అలానే ఉంచాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ 10th అదేవిధంగా మెట్రికులేషన్ అనే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది, తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్, ఆ తర్వాత మంత్, తర్వాత మార్క్స్ అనేది మీకు ఎంత వచ్చిందని ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి పర్సంటేజ్లో అనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది మీ దగ్గర ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఉంచాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే స్పెసిఫైయింగ్ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఇక్కడ మీకు వచ్చి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కంపల్సరీగా మీరు ఎస్ అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. ఏదో ఒకటి అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినంత అయితే రైట్ ఉందా లేదో ఒకసారి అయితే చెక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైనా రాంగ్గా ఫిలప్ చేస్తే బ్యాక్ వెళ్ళి మరోసారి అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అంతా ఓకే ఉందనుకుంటే ఇక్కడ అయితే మీరు సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళి అయితే మీరు సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదర్ క్యాండిడేట్ వాళ్ళైతే మీరు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఫీజు డీటెయిల్స్ అయితే నెక్స్ట్ స్టెప్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫీజు అయితే చూపిస్తలేదు. డైరెక్ట్గా అనేది సబ్మిట్ ఆప్షన్ అయితే రావడం అయితే జరిగిందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. అదేవిధంగా మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా ఇక్కడ షో అనేది అవుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుందండి. అక్కడ నుంచి అయితే మీరు ఫామ్ అని కూడా మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకుంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు తీసుకోవడానికి అయితే పోస్ట్ నెంబర్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ పోస్ట్ కింద అప్లై అనేది చేశారో ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్ కూడా మీరు అప్లై అనేది పెట్టుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు కూడా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సింపుల్గానే ఉంటుందండి. మీరు మొబైల్ ఫోన్లో కూడా అప్లై అనేది పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్లై వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్ కూడా మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.